నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పర్చూరు నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా బోగస్ ఓట్లు పెద్ద మొత్తంలో చేర్చారు। బోగస్ ఓట్లపై ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో కొన్ని బోగస్ ఓట్లు తొలగించగలిగాం। భవిష్యత్తులో సైతం బోగస్ ఓట్లపై పోరాడతాం। విలేకరుల సమావేశంలో పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి। వైఎస్ఆర్ పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి। తప్పులు దొరలకుండా అధికారులను పర్యవేక్షించండి। అన్ని జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్। 17వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళనలు। తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు ఉత్తరాలు రాసిన అంగన్వాడీ కార్యకర్తలు। పర్చూరు నియోజకవర్గంలో గడిచిన 10 ఏళ్లుగా విచ్చలవిడిగా బోగస్ ఓట్లు ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఓటర్ల లిస్టులోకి చేర్చబడినట్టుగా బోగస్ ఓట్లపై పోరాటం భవిష్యత్తులో సైతం సాగిస్తామని పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి తెలిపారు। పర్చూరు నియోజకవర్గంలో గడిచిన 10 ఏళ్లుగా విచ్చలవిడిగా బోగస్ ఓట్లు ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఓటర్ల లిస్టులోకి చేర్చబడినట్టుగా ఈ క్రమంలో గత 2 ఎన్నికల్లో 20 నుంచి 25 వేల ఓట్లు చేర్చినట్లు ఆ విషయాన్ని గమనించి ఎన్నికల కమిషన్ దృష్టికి అధికారుల దృష్టికి వెళ్లిన క్రమంలో పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు తొలగించినట్టుగా పర్చూరు నియోజకవర్గం వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు। పర్చూరు వైకాపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోగస్ ఓట్ల రద్దుపై ఆయన మాట్లాడారు। పర్చూరు నియోజకవర్గంలో గత దశాబ్ద కాలం నుంచి విచ్చలవిడిగా బోగస్ ఓట్లు ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఓటర్ లిస్టులోకి చేర్చబడ్డాయి। దీనికి ఉదాహరణ ప్రతి ఎలక్షన్కి ముందు 20 వేల ఓట్లు అదనంగా చేరినాయి। 2014లో 19,700 ఓట్లు చేర్చారు। అలానే 18-19 కలిసి ఎలక్షన్ ఇయర్స్ ఏవైతే వస్తాయో అంటే ఎలక్షన్ సంవత్సరం జరిగే సంవత్సరాలు అయితే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ 19లో కూడా 20,000 పైచీలు కోట్లు వచ్చారు। ఆ విధంగా సంఖ్య పెరిగి 2,99,960 నుంచి 2013 నుంచి 2014 2,14,14,099 అయినాయి। అలానే 18-19లో పెరిగినటువంటి పెరుగుదల నుంచి ఈ 6 నెలల నుంచి నేను ఒక పత్రికను ప్రత్యేకించి ప్రస్తావించను, కానీ చాలా దారుణమైనటువంటి రాతలు రాశారు। మేమేదో అన్యాయాలు అక్రమాలకి ఒడిగట్టినట్టు అధికార పార్టీని పెట్టుకుని ఈ ప్రక్రియలో మొదటిసారి ఫామ్ 7లు ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో అప్లై చేసే పద్ధతి వస్తే ఎలక్షన్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి ఈ ప్రాంతంలో అప్లై చేసే దాంట్లో కొన్ని చిన్న పొరపాట్లు జరిగితే కేవలం వాటిని మాత్రమే భూతత్వంలో చూపించి వాటి మీద మాత్రమే చర్య తీసుకోవాలని చెప్పి పేపర్లో చాలా నీచమైనటువంటి రాతలు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక నగదు పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి పొరపాట్లు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు। వీక్షణ సమావేశం ద్వారా ఆయన మాట్లాడారు। తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు। ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలపై సచివాలయాల స్థాయిలో విస్తృత అవగాహన ప్రచారం నిర్వహించాలని తెలిపారు। లబ్ధిదారులను చైతన్యపరచాలన్నారు। ఆయా పథకాల పంపిణీ కార్యక్రమాలు ఉత్సవ వాతావరణంలో పండుగలు నిర్వహించాలన్నారు। ప్రతి మండలంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, శాసనసభ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు। ఈ సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, ఇన్ఛార్జి డాక్టర్ వరికోటి అశోక్ బాబు, అద్దంకి ఇన్ఛార్జి హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు।
అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు 17వ రోజుకు చేరాయి. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో భాగంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలోనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు ఉత్తరాలు రాశారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు 17వ రోజుకు చేరాయి. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో భాగంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలోనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ గడిచిన 16 రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలగొట్టించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీతో పాటుగా రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈరోజు 17వ రోజుకి సమ్మె జరిగింది. ఈరోజు కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి కార్డులు రాసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇకనైనా మా పట్ల దయ చూపి మా సమస్యలు పరిష్కరించండి, మీరైనా జోక్యం చేసుకోండి, మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే మేము అడుగుతూ ఉన్నాము, కాబట్టి మేము మీకు అండగా నిలబడాలి అని చెప్పనంటే మీరు మా డిమాండ్స్ పరిష్కరించాలి, మేము మీకు అవసరమా లేదా అని చెప్పనే విషయం కూడా మేము ప్రశ్నార్థకంగా ఉంది. కావున ఈ ప్రభుత్వం ఇకనైనా సరే మా డిమాండ్స్ పట్ల పునరాలోచన చేసి వెంటనే పరిష్కరించాలని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్ నగదును వెంటనే విడుదల చేయాలని పలువురు యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయులు పీఎఫ్ పేరుతో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ప్రధానంగా చట్ట ప్రకారం ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ను నిలిపివేయడమే కాకుండా సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఉపాధ్యాయ హక్కులను కాలరాయాలని చూస్తే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షాల బాబు, సురేష్, జానీ బాషా, వీరాంజనేయులు, రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, అన్ని మేనేజ్మెంట్లో పనిచేసే ఉపాధ్యాయులు యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కొరకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిల సాధన కొరకై వాటిని రాబట్టుకున్న కొరకై ఇవాళ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాలూకా కేంద్రాలలో ఒక ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయ లోకానికి, ఉద్యోగ లోకానికి రావాల్సినటువంటి కనీస సదుపాయాలు ఏవి కూడా రానుందన, అది ముఖ్యంగా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడుక్కునే పరిస్థితిని ఉపాధ్యాయ లోకాన్ని తీసుకురావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అలాగే పీఆర్సీ బకాయిలు 2022 పీఆర్సీ బకాయిలే కాకుండా ఇందాక విశాల్ గారు చెప్పినట్టుగా ఫిట్మెంట్ని గత ప్రభుత్వం ఇచ్చిన ఫిట్మెంట్ని కోత కోసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము ఇంకా
ఎంతకాలం ఎదురు చూడాలి? ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగితే దీన్ని సాగనింపే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం. 4.5 సంవత్సరాల నుండి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి పిఆర్సీ సంబంధించి ఫిట్మెంట్ కంటే తక్కువగా ఏదైతే ఐఆర్ నుంచి ఫిట్మెంట్కి కుదించి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అలానే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ అనేటువంటి ప్రకటన చేసి యూటీఎఫ్ ఉద్యమ ఫలితంగానే మరలా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటి డిమాండ్ని తీసుకొచ్చారు. ఈ మధ్యనే మళ్ళా ఉపాధ్యాయులను మోసం చేయడానికి కొత్త పిఆర్సీ ప్రకటించారు. గత పిఆర్సీ బకాయిలను చెల్లించకుండా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పించింది. ఏ రోజు కూడా మరి ఉపాధ్యాయులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితి కొనసాగితే మరి రాబోయే ఎన్నికల్లో మరి ఉపాధ్యాయులు మరి ఎవరైతే మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎవరైతే ఓపీఎస్కి సమర్థిస్తారో వాళ్ళకే మా ఓటు అనేది మా రాష్ట్ర శాఖ తీసుకున్నది. మరి ఈ క్రమంలో మరి మా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులపై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ తెలిపారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులపై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉచిత శిక్షణ తరగతులపై వివరాలు ఆమె వెల్లడించారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్, ఎలక్ట్రీషియన్, టైలరింగ్ వంటి 3 కోర్సులపై ఉచిత శిక్షణ 2 నెలల పాటు ఉంటుందన్నారు. టైలరింగ్ కేవలం స్త్రీలకు మాత్రమే ఉంటుందని, మిగిలిన 2 కోర్సులకు స్త్రీలతో పాటుగా పురుషులు అర్హులేనన్నారు. 10వ తరగతి అర్హత ఉండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఎవరైనా సరే కోర్సుల్లో శిక్షణ పొందొచ్చన్నారు. ఈ నెల 30వ తేదీ లోపల కళాశాలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చీరాల వారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ హబ్ ద్వారా ఉచిత శిక్షణ మరియు ఉపాధి సౌకర్యాలు కలుగజేస్తున్నాము. దీని ద్వారా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ కాలం వచ్చిన 2 months పీరియడ్ ఈ విద్యార్హత తీసుకున్నాం అంటే 10వ తరగతి చదివి ఉండొచ్చు, ఫెయిల్ అయినా కానీ పాస్ అయినా కానీ, తర్వాత ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 35 సంవత్సరాలు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా హెల్పర్ ఎలక్ట్రీషియన్ ఇది కూడా 2 months పీరియడ్, 10వ తరగతి ఆ పైన చదివిన ఓన్లీ పురుషులకు మాత్రమే ఇది. తర్వాత స్త్రీలకు ప్రత్యేకంగా టైలరింగ్లో ఉపాధి శిక్షణ అనేది కలుగు చేయబడుతుంది. దీని కాలం కూడా 2 నెలలు. 10వ తరగతి ఆ పైన చదివినట్టు స్త్రీలకు ఈ టైలరింగ్లో శిక్షణ ఇవ్వబడుతుంటుంది. సో విద్యార్థినులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్నీ కూడా ఉచితంగా నేర్పించబడుతున్నాయి కాబట్టి ఈ ఉపాధి నేర్చుకొని వాళ్ళు తమ భవిష్యత్తుని నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దీనికి సంప్రదించవలసినటువంటి వాళ్ళు ఎం హారిక, డైరెక్టర్ కోఆర్డినేటరు. ఆమె ఫోన్ నెంబర్ 79 81 44 37 77. కళాశాలలో వచ్చి వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వచ్చినా కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయబడుతుంటుంది. కాబట్టి విద్యార్థులు ఈసారి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపడుతున్న నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపడుతున్న నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లు ఈ రోజు కొత్తవి కాదని, ఎన్నికల ముందు సీఎం జగన్ సంకల్ప యాత్రలో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కోసమే సమ్మెబాట పట్టారని తెలియజేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని పర్మనెంట్ చేయాలన్నారు. కార్మికులకి కనీసం అవసరమైన పనిముట్లు గాని, రక్షణ పరికరాలు గాని అందించడంలో పాలకులు విఫలమయ్యారని, కనీసం రిపేర్ కూడా కార్మికులు తమ సొంత డబ్బులతో రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులు లేవనెత్తిన న్యాయపరమైన డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావు, ప్రసాద్, సింగయ్య, రాజు, శంకర్, మరియమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం చర్చలకు పిలిచింది. నాయకత్వం చర్చల కోసం
సెక్రటేరియట్కి వెళ్ళారు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు ఏమీ అడగడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పింది, దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. రెగ్యులరైజ్ చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. క్లాబ్ డ్రైవర్స్ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ కార్మికులు సెమీ స్కిల్డ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. ఆ పద్ధతిలో అవి అమలు చేసేటటువంటి పని చేయడం లేదు. రెండోది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా కల్పించే పని చేయడం లేదు. గతంలో ఎవరైనా ఆరోగ్యం బాగోకపోతే, పని చేయలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పని చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. ఒకవైపున నవరత్నాలని చెప్తా ఉంది. పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, అట్టడుగు వర్గాల కోసమే ఈ నవరత్నాన్ని అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మున్సిపల్ కార్మికులు ఈరోజు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకు మాత్రం ఈరోజు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి పని చేయడం లేదు. ఎవరైనా చనిపోతే కనీసం వాళ్ళకి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఉన్నారు. అందుకని మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. క్లాబ్ డ్రైవర్లకి 18,500 రూపాయలు వేతనం ఇవ్వాలి. పార్కుల్లో పనిచేసే వాళ్ళతో సహా అన్ని రకాల కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. శ్రామిక మహిళా రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకమైనటువంటి మద్దతుని వారికి తెలియజేస్తా ఉన్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉండడంతో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న 7 కొండల బాలాజీని 71,488 మంది భక్తులు దర్శించుకోగా 19,137 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. క్రెమ్లిన్లో ఇద్దరి భేటీ జరిగింది. అనేక అంశాలపై వాళ్లు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది తమ దేశానికి రావాలంటూ ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం పంపినట్టు జయశంకర్ తెలిపారు. స్నేహితుడు మోదీని మా దేశానికి ఆహ్వానిస్తున్నామని పుతిన్ అన్నారు. రష్యాలో జయశంకర్ 5 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్లను కూడా ఆయన కలిశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ తన స్థాయికి తగినట్టుగా ప్రయత్నం చేశారని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించుకునేందుకు సహకరిస్తున్న భారత్కు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి జోడో యాత్ర చేయబోతున్నారు. భారత న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర సాగనుంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు యాత్ర ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత న్యాయ యాత్రలో బస్సు యాత్రతో పాటు పాదయాత్ర కూడా ఉంటుంది. భారత న్యాయ యాత్ర మొత్తం 6,200 కిలోమీటర్లు 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. యువతతో పాటు అన్ని వర్గాలు ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుస్తారని తెలిపారు. ఇక గతంలోనూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేశారు. జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. సుమారు 60 స్థానాలకు కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు ఇన్ఛార్జీలు మార్పు చేసిన వైసీపీ అధినేత మరిన్ని స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. సీఎం జగన్ ఇప్పటికే 11 స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుతో మొదటి జాబితా ప్రకటించిన వైసీపీ అధిష్టానం మలివిడత జాబితా కోసం కసరత్తు చేస్తోంది. మొదటి లిస్టు తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశమయ్యారు సీఎం జగన్.
ఎంజీ కమెట్ ఈవీ ఒక క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఇల్యూమినేటెడ్ లోగో వెనుక ఛార్జింగ్ పోర్ట్, ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్, డిజైనర్ కవర్లతో కూడిన 12 అంగుళాల స్టీల్ వీల్స్, బంపర్ మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్లు పొందుతుంది. ఈ కారు క్యాబిన్ లో 4 సీట్లు, మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్, 2 టోన్ డాష్ బోర్డ్, ఫ్యాబ్రిక్ అప్టోల్సీ, లెదర్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. విచిత్రంగా కనిపించే కారు 17.3 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చే ఈ కారు 230 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. టాటా నెక్సాన్ ఏవీ స్పోర్ట్స్ బంపర్ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్లు, సీక్వెన్షియల్ లైటింగ్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. 16 అంగుళాల వీల్స్, వై ఆకారపు ఎల్ఈడి టైల్ ల్యాంపులు ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. క్యాబిన్ లో డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, టచ్ ఆధారిత బ్యాక్లిట్ స్విచ్లు, వైర్లెస్ ఛార్జర్, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే 30 kWh బ్యాటరీ వచ్చే ఈ కారు 325 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. అలాగే 40.5 kWh యూనిట్ తో వచ్చే కారు 465 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సొంత మైదానంలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్ లో వార్నర్ కు చివరి మ్యాచ్. దాంతో ఈ స్టార్ ఓపెనర్ భావోద్వేగానికి లోనయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో అవుట్ అయిన అనంతరం వార్నర్ బ్యాట్ చూపిస్తూ స్టేడియంలో అభిమానులకు అభివాదం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న దిగ్గజ బ్యాటర్ ను స్టాండ్స్ లో కూర్చున్న ఫ్యాన్స్ లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. సొంత మైదానమైన మెల్బోర్న్ లో ఈ లెఫ్ట్ హ్యాండర్ కు మంచి రికార్డే ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్చూరు నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా బోగస్ ఓట్లు పెద్ద మొత్తంలో చేర్చారు. బోగస్ ఓట్లపై ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో కొన్ని బోగస్ ఓట్లు తొలగించగలిగాం. భవిష్యత్తులో సైతం బోగస్ ఓట్లపై పోరాడతాం. విలేకరుల సమావేశంలో పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి. వైఎస్ఆర్ పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి. తప్పులు దొరలకుండా అధికారులను పర్యవేక్షించండి. అన్ని జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్. 17వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళనలు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు ఉత్తరాలు రాసిన అంగన్వాడీ కార్యకర్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.